హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎట్లున్నారు? బాగున్నారు కదా? నేనైతే 2021లో నేను వర్క్ చేసిన డ్యామ్ కాడికి వచ్చాను. మేము దీనిలోనే పని చేసినాం. ఈ వీడియో చూడకముందు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబర్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కులకి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కోసం. ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే, మనం 2021లో ఈ డ్యామ్ పూర్తి కాకముందు ఇక్కడ మేమైతే పని చేసినాం. నేను నా ఫ్రెండ్ అనమాట. అప్పుడు ఇట్లా లేకుండే. నాకు ఇప్పుడు చూసి అయితే చాలా ఆనందంగా, అంటే చాలా అసలు నా కళ్ళు తిరుగుతున్నాయి, అంత ఆనందంగా ఉంది. అప్పుడు ఎంతో ఎట్లెట్లో తవ్వుతుర్రు కదా, అప్పుడు అంత మంచిగా లేకుండే, కానీ ఇప్పుడు ఇంత మంచిగా అయిందంటే అసలు నమ్మలేకపోతున్నా. అసలు ఎంత బాగుందంటే, అసలు ఈ నీళ్ళని చూసి మేము ఇక్కడ ఈ పని చేసినాము, ఇక్కడ ఉండి పని చేసినామో అన్నీ గుర్తుకొస్తున్నాయి. మేము ఈడ ఉండే, ఆడ ఉండే, ఈడ ఇల్లు ఉండే, ఈడ పొలాలు ఉండే, ఇక్కడ అన్నం తిన్నాం, అక్కడ కూర్చున్నాం, రాత్రిపూట ఇక్కడ ఉన్నామని మొత్తం నాకైతే గుర్తుకొస్తున్నాయి. ఇది ఇక్కడ మట్టి గుట్టలాగా కనిపిస్తుంటే చిన్నగా, ఇక్కడనే మా క్యాంప్ అనేది ఉండేది ఈడ. అప్పుడు అయితే నాకు అయితే ఇట్లా వస్తుంది, ఇట్లా ఉంటుంది ఒకప్పుడు అని అయితే నాకు అప్పుడు తెలియక ఏదో పని చేసి వర్క్ చేసి ఒక 2 సంవత్సరాలు ఉండి వెళ్ళిపోయినా. ఏదో చూడండి, మేమైతే ఇప్పుడు ఇక్కడ చూసి వేరేతోనే పోతున్నాం. అక్కప్పుడైతే ఇక్కడ మట్టి ఇట్లా లేకుండే, ఈ గుట్ట మీద నుంచి దారి ఉండే, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న గుట్ట మీద నుంచి దారి ఉండే, దాని మీద నుంచి మేము అప్పుడప్పుడు చాలా తిరిగేటోళ్ళమా. ఇప్పుడు ఇక్కడ చూసి ఇంత హైట్లో చూస్తుంటే నాకైతే పిచ్చి అంటే పిచ్చి ఎక్కుతుంది. అసలు ఎంత బాగుంది లొకేషన్, బాబా బాబా. అసలు అప్పుడే ఇట్లా వస్తుందని నాకు తెలియక ఏదో ఇట్లా వర్క్ చేసినామా పోయినామా అన్నట్టు వెళ్ళిపోయినా. ఏదో ఇక్కడ ఊర్లు ఉండే, కొన్ని ఊర్లు అవన్నీ తీసేసి అక్కడ దూరం అక్కడ బుడబండ తాండా సైడ్ పెట్టిర్రు. ఏదో అక్కడ కనిపిస్తుంది చూడు వాటర్, అది కృష్ణా నది. నాకు అప్పుడు తెలిసి ఆ వాటర్ అన్నీ ఇప్పుడు ఉన్న గట్టు ఉంది, ఈ గేట్ ఉంది చూడు, ఇట్లకెళ్ళి వస్తుందని అప్పుడు ప్లాన్ చేసిర్రు. నేను ఇట్లనే ఉందేమో, నేను రాక 5 సంవత్సరాలు అయింది, అసలు ఇట్లా వస్తుందేమో అనుకున్నా. నేను అసలు ఇన్ని రోజుల తర్వాత ఈరోజు వస్తే అసలు ఇంత బాగుందని నేను ఎక్స్పెక్ట్ లేదు. ఇలా ఇక్కడ దారి కనిపిస్తుంది చూడు, ఈ దారికి వెళ్ళి మేము అప్పుడు మట్టి కొడుతుండే, ఇట్లాకి వెళ్ళి నల్ల మట్టి, ఆ నదిలోకి వెళ్ళి ఇట్లా నల్ల మట్టి తెచ్చి ఆ గట్టు మీదకి వేస్తుండే. ఇంకోటి ఏంటంటే, ఈ గట్టు, ఈ కొండ ఉంది చూడు, ఈ కొండ మీద నుంచి ఇట్లా తవ్వి దానికి ఒక రోడ్ వేసిరు చూడు, అసలు మైండ్ బ్లోయింగ్. అసలు ఇట్లా వస్తుందని బాబా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. రోడ్ మాత్రం, రోడ్ మీద నుంచి అసలు లొకేషన్ చూస్తుంటే పిచ్చెక్కుతుంది నాకైతే. బాబా శ్రీశైలం డ్యామ్ గుర్తుకొస్తుంది నాకైతే. సేమ్ అట్లనే ఉందిరా నాయన. అసలు చూడండి, రోడ్డు చూడండి, ఫోటో దిగని కానీ లొకేషన్ అసలు బాబా టూరిస్ట్ ప్లేస్ లాగా అయిపోయింది అసలు. ఆ డ్యామ్లో వాటర్ చూస్తుంటే అప్పుడప్పుడు చేసిన గుర్తులు బాబా. ఈ గట్టు మీద నుంచి ఇట్లా వస్తుంది, ఈ కట్ట ఇంత పెద్దగా ఇట్లా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఇప్పుడు చూసి అయితే నాకైతే సూపర్ ఆనందం అసలు. ఈ గట్టులోకి వెళ్ళి ఇట్లా పోతుండే మేము. అసలు ఈ కొండ మీద ఇట్లా రోడ్ వస్తుందని ఆలోచన అసలు ఎట్లొచ్చిందో అసలు. అప్పుడే నాకు తెలిసి ఉంటే ఎంత బాగుండే అని మస్తు అంటే మస్తు అనిపిస్తుంది నాకు. చూడండి, శ్రీశైలం రోడ్ లెక్క ఇంత డౌన్లో పోతున్నాం మేము. అదొకడు అక్కడ ఊర్లు ఉన్నాయి చూడు, అవి ములచింతపల్లి ఊరని, అక్కడ నది పక్కన ఇట్లా చిన్న దారి ఎంబడి మేము అట్లా అట్లా అప్పుడు టిప్పర్లు వేసుకొని అట్లా అట్లా పోతుండే మేము. కానీ ఇప్పుడు చూసి అయితే నా ఆనందం అసలు తట్టుకోలేకపోతున్నాను నేను. అట్లుంది నా పరిస్థితి. అదో అక్కడ ఒక ఊరు, ఇట్లా దారి అప్పుడు కింద అది మట్టి లెవెల్ ఉంది చూడు, ఇదో ఈ చూడు వంకర టింకర రోడ్లు. అసలు ఏమాత్రం ఎవరు ప్లాన్ చేసిరో కానీ అసలు ఎక్సలెంట్. అసలు ఇట్లా తిరుగుతుంటే మేము అసలు వేరే లెవెల్గా ఉంది తెలుసా. రోడ్ మాత్రం ఎక్సలెంట్ అసలు. రోడ్ ఇంత మంచి రోడ్ వస్తుంది, ఇంత కూడా ఏదంటారు గుంతలు లేకుండా ఎంత బాగా చేసిరో, వెడల్పుగా సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది. ఇది ఇక్కడ చిన్న దారి ఉండేది చూడు, ఆగండి ఆగండి ఆగండి, ఇక్కడ చిన్న దారి ఉంది చూడు. అప్పుడు 5 సంవత్సరాల ముందట ఈ దారికి వెళ్ళి మేము మట్టి కొడుతుండే టిప్పర్తోని, ఇదే దారి మీద. అప్పుడు బాబా, అప్పుడు అన్నీ గుర్తు చేస్తుంటే ఇదో ఈ దారి ఉంది చూడు, దీని మీదనే మేము అప్పుడు బండి నేర్చుకున్నాం. ఈ దారి వెంబడి రాత్రి అనగా పగలనగా మట్టి కొట్టేటోళ్ళం. నల్ల మట్టి ఇట్లాకెళ్ళి పోయి
రాత్రి లైటేసి అప్పుడప్పుడు పందులు అడ్డం వస్తుండే. అన్నీ చాలా గుర్తులున్నాయి ఇక్కడ ఇట్లకెళ్ళి పోతుండే. అని ఒకసారి ఇట్లకెళ్ళి మనం అక్కడ నల్లమట్టి కొడుతుండే. ఆ నది సైడ్ పోదామని మా తమ్ముళ్ళకైతే చెప్తున్నా. ఈ దారి అప్పుడు చాలా బాగుండే దారి. ఇప్పుడే ఎంతో గలీజ్‌గా అయిపోయింది. దేనివల్లనో అర్థమైతలే. చాలా వెడల్పుగా అబ్బబ్బా! 2 బళ్ళు పోయేంత వెడల్పుగా ఉండే ఈ దారి. మొత్తం గలీజ్ మొత్తం ఎట్లెట్లనో వరదలొచ్చి మొత్తం మూసుకుపోయింది దారి మొత్తం. నాకైతే ఒకసారి అక్కడ లొకేషన్స్ చాలా సూపర్‌గుండే. ఒక్కసారి అక్కడ పోయి చూసి వద్దాం అనిపిస్తుంది. ఇక్కడి కంటే అక్కడే చాలా బాగుంది. అందుకని మా వాళ్ళనైతే తీసుకొని పోతున్నా. దారి అయితే చాలా ఘోరంగా ఉంది. చూడండి చుట్టుపక్కల చూడండి అడవి ఎట్లా ఉందో. దీనిలోకెళ్ళి మేము పోతుంటే అసలు ఎట్లా పోయినామో ఇప్పుడు గుర్తుకొస్తుంది. అప్పుడు ఎట్లా పోయినామో అని. నేనైతే ఒక్కొక్కడినే నడుపుకుంటా బళ్ళు నడుపుకుంటా ఈ మొత్తం అడవిలోకెళ్ళి వస్తుండే. ఒక్కొక్కసారి ఎలుగుబంటిలు అడ్డం వస్తుండే, నక్కలు అడ్డం వస్తుండే. కానీ అప్పుడు భయం అనిపియలే. కానీ ఇప్పుడు చూస్తుంటే చూడండి చుట్టుపక్కల చెట్లు ఎట్లున్నాయో మొత్తం చాలా పెద్ద పెద్దగా మొత్తం ఎట్లున్నాయి. ఇది నల్లమల ఫారెస్ట్ అనమాట ఇది. ఇది శ్రీశైలం దిక్కే వస్తది నల్లమల ఫారెస్టు. దీన్ని ఫారెస్ట్ అంటారు. కానీ అసలు నాకిప్పుడు పోతుంటే అప్పుడు చేసిన ఈ అప్పుడు ఎట్లా ఉన్నానో అదే గుర్తుకొస్తుంది నాకైతే. అందుకని ఒకసారి పోయొద్దాం అని గుర్తుకొస్తే పోతున్నాం. దారి మొత్తం అప్పుడు చాలా బాగుండే. ఇప్పుడు చిన్నగా అయిపోయింది. మొత్తం గుంతలు, రాళ్ళ రెప్పలే ఎక్కువున్నాయి. బండి పోనీకి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మేము బండి మీద అయితే ముగ్గురం ఉన్నాం. చూడండి ఎట్లా పోతున్నాం. అప్పుడప్పుడు ఏదో ఈడ నల్లమట్టి కనిపిస్తుంది చూడు, ఇట్లనే కొట్టేటోళ్ళం మేము నల్లమట్టి. అదో కింద చిన్న వాటర్‌గా కనిపిస్తుంది చూడు, అదే నది అనమాట. దాంట్లోకెళ్ళి వచ్చేటోళ్ళం. ఈడ సీతాఫలం చెట్లున్నాయి గానీ, చూద్దామంటే ఒక్కడు కూడా లేవు అసలు. అందరూ తెంపుకుపోయిర్రు. ఒక్కటైనా తెంపుకొని తిందామంటే ఒక్కడు కూడా ఉంచలేదు ఫారెస్ట్ ఈ ఊరోళ్ళు. ఇది వాటర్ చూడు ఎట్లా వస్తుందో గట్టు మీద నుంచి ఇట్లా నది అబ్బబ్బబ్బబ్బా! ఒరేయ్ నాయనా! నది మొత్తం నిండిపోయింది అసలు. అప్పుడు అట్లా లేకుండే అసలు మొత్తం అట్లా లేకుండే. అసలు ఇంతవరకు వస్తది వాటర్ అని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలే. అబ్బా! ఇటు నుంచి అటు పోయొద్దామంటే అసలు దారినే లేకుండా పోయింది. ఎక్కడున్నా అక్కడ నీళ్ళు మొత్తం నదిలోకే వస్తున్నాయి. నది మొత్తం నిండిపోయి చూడండి వాటర్ ఎట్లొస్తుందో. ఇదే చూడండి కృష్ణా నది. అబ్బబ్బబ్బా! ఆ గట్టు మీద నుంచి వచ్చి ఒరేరేరేరేరే! ఇంతగానం అబ్బా! మంచి లొకేషన్ మంచిగా కనిపిస్తది అనుకున్నా. ఇక్కడ చూడండి వలలు ఎట్లా పెట్టిర్రో చేపలు పట్టనీకి. మొత్తం పడవలో పోయి చేపలు వల వేసి వస్తుర్రేమో. ఇక్కడ కొన్ని బళ్ళు కూడా ఆపేసున్నారు. మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా పోనీకి దారి లేకుండా కూడా మొత్తం నిండిపోయింది. ఆల్రెడీ వలలు కూడా వేసిర్రు. ఇక్కడ చూడండి కుప్ప. ఒక 2 కుప్పలు పెట్టిర్రు వలలది. ఆల్రెడీ బండి ఆపేసి ఉన్నది. చాలామంది పోయి ఉంటారు లోపల అనిపిస్తుంది. కానీ ఈ నదిని చూస్తుంటే నాకైతే పని చేస్తలేదు మైండ్. ఈ మొత్తం దారే ఉండే ఇక్కడ మొత్తం. ఏదో నీళ్ళు చూడు ఎట్లా వస్తున్నాయి. ఆడ కొన్ని బండ్లు ఆగి ఇటు నుంచి అటు పోదాం అనుకున్నాం కానీ అక్కడ మొత్తం నీళ్ళు ఉండేసరికి ఇంకా రిటర్న్ వచ్చేసినాం మేము. ఇంకా ఇట్లనే పోదాం. అటు మంచి లొకేషన్ ఉంది. మంచి ప్లేస్ ఉన్నాయి కానీ ఇంతవరకు నీళ్ళు ఉన్నాయని నాకైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకని ఇట్లా పోదాం అనుకున్నా. లేకపోతే మా తమ్ముడు వాళ్ళు ఇట్లా కింద పోదాం అనుకున్నారు ముళ్ళ చింతపల్లి దిక్కు. కానీ ఆ ముళ్ళ చింతపల్లి అంత అటేం అంత లొకేషన్ లేదు కానీ సేమ్ ఇదే రోడ్ కాబట్టి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. కానీ ఇక్కడ మంచి ఫోటో దిగనీకి ఉంది కానీ అంత ఇప్పుడు మాకంత టైం లేదు కాబట్టి నాకైతే ఈ ఈ కట్ట ఉంది చూడు, ఈ కట్టను చూసైతే నాకు మస్తు అసలు సూపర్ కనిపిస్తుంది. ఆ స్టెప్ బై స్టెప్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది. ఒక 'పుష్ప' సినిమాలో ఉంటది కదా కట్ట మీద డ్యాన్సు, సేమ్ అట్లనే ఉంది అదైతే. ఆ కొండ మీద నుంచి ఈ కొండకు టచ్ చేసిర్రు చూడు మధ్యలో ఇటు నుంచి అటు పోకుండా. అప్పుడు లేకుండే వేరే క్యాంప్ వాళ్ళు కట్టిర్రేమో. మధ్యలో కొండ పక్కన అయితే చిన్న కెనాల్ లాగా చేసిర్రు నీళ్ళు పోనీకి. కానీ రోడ్ మాత్రం అబ్బబ్బబ్బబ్బా! కొండ చెక్కి ఈ వాటర్ చూస్తుంటే అబ్బబ్బబ్బా! మైండ్ బ్లోయింగ్ చూడండి ఎంత బాగా అనిపిస్తుందంటే ఎంత బాగా. ఈ సైడ్ నుంచి ఆ అవతల కూడా సేమ్ ఇట్లనే కట్టలాగా ఉంది. అప్పుడు మేము అక్కడ కడుతుండే.
చాలా పెద్దగా అక్కడి నుంచి చూస్తే చాలా మస్తు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఆ నది మొత్తం ఇట్లా చాలా అంటే చాలా సూపర్గా అనిపిస్తుంది. కానీ అటు పోనీకి ఇట్లకెళ్ళి దారి లేదు. మళ్ళీ రిటర్న్ ఇట్లా ఈ దారి నుంచి అట్లా రౌండ్గా తిరిగేసి రావాలి. అంత తిరిగి బండ్ల పెట్రోల్ లేదు కాబట్టి మేము ఆ సైడ్ అయితే పోతలేం. ఇక్కడ ఫారెస్ట్ లాగా ఉండే కానీ ఈ కింద ఇప్పుడు దీనిలో ఉండే చూడు కొన్ని ఊర్లు అవైతే ఈ గట్టు మీద ఇల్లు కట్టించారు. ఇక్కడ సైడ్ ఉండే ఇల్లు మొత్తం ఇక్కడ సైడ్ కట్టించారు. ఇట్లా లేకుండే ఇది మొత్తం ఇల్లు చూడండి ఎంత బాగా కట్టించారు. బాబా వాళ్ళకి ఆల్రెడీ డబ్బులు ఇచ్చి ఉంటారు కాబట్టి ఇంత బాగా భూమి ఇచ్చి ఇట్లా కట్టించి కింద మునిగిపోతాయి అందుకని పై కట్టించారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు మంచిగా ఇసుక ఫిల్టర్ చేస్తారు. ఇసుక ఫిల్టర్ అది చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇల్లు మాత్రం పెద్ద పెద్ద ఆడ కింద ఉన్నప్పుడు అయితే గుడిసెలు ఉండేవాళ్ళది. ఇక్కడ వచ్చి పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నారు. ఇంకోటి ఇసుక ఫిల్టర్ చేస్తారు మంచిగా. చూడండి ఎంత బాగుందో మొత్తం ఇల్లు. బాబా బాబా ఇట్లా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయాలి అసలు. ఇంత మంచిగా ఆ కింద కంటే ఇన్నే మంచిగా కట్టుకున్నారు. ఇక్కడ ట్రాక్టర్ నించున్నాయి చూడు, మొత్తం ఇసుక ఫిల్టర్ చేస్తారు చూడు. ఇసుక మొత్తం ఇట్లా ఇసుక ఫిల్టర్ చేసి అమ్మేస్తారు. చూడండి లొకేషన్ బాగా అనిపిస్తుంది. మీకు కూడా ఎప్పుడైనా రావాలనుకుంటే రావచ్చు. ఇది కొల్లాపూర్ పక్కన ఉంది. ఇది జురాల పార్క్ అంటారు దీనికి. నాకైతే సూపర్ నుంచి ఫోటో దిగడానికి అయితే సూపర్ ఉంది లొకేషన్ అయితే. అవతలనే మా బావాల ఇల్లు, ఈ మా బావాల ఊరు అనమాట. ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళు మొత్తం ఇక్కడే. మా అమ్మ వాళ్ళ ఊరు ఇదే అనమాట. పక్కన బొడబండ తాండా ఇన్నే ఉంటారు. ఇప్పుడైతే మా బావ వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి ఇక్కడైతే లేరు. మీకు చూపిస్తా ఇల్లు కూడా. అప్పుడైతే నేను వర్క్ చేసేటప్పుడు ఎక్కువగా మా బావల ఇంటికి ఎక్కువ వస్తుండే. అప్పుడు మా బావల ఇంటికాడనే ఉండే. అందుకని ఈడ చూడండి క్రేన్ మొత్తం ఈ కట్టలు కడుతున్నాయి. అంటే ఇక్కడ నుంచి వాటర్ వస్తుంది చూడు, అది కడుతుంది అనమాట. అన్నీ ఇంకా రెడీ కాలేదు, రెడీ అవుతుంది. అయినా ఇది రిజర్వేషన్. ఈ నుంచి వాటర్ ఇప్పుడు యూత్లు చూడు ఆడికి పంపిస్తారు అనమాట. దీనికన్నా ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ కంటే ఫస్ట్ ఈ రిజర్వేరే స్టార్ట్ అయింది. ఎప్పుడైందంటే 2000 స్టార్ట్ అయింది. అది 2005లో అనుకుంటా అప్పుడు స్టార్ట్ అయింది అది. ఈ పక్కన ఉన్న రిజర్వేర్ ఇదేమో ఇప్పుడు స్టార్ట్ అయింది కొత్తది ఇది. ఇప్పుడు మనం పోయే కట్ట కూడా అది కూడా కట్టిందే కట్ట. అప్పుడు మేము ఉన్నప్పుడు కట్టిర్రు. చూడండి వాటర్ ఎంత ఫుల్ ఉంది కదా. ఈ మొత్తం వాటర్ సగం వాటర్ దీనిలో పంపించడానికి ఇప్పుడు రిజర్వేర్ ఉండే కదా, రిజర్వేర్ వాటర్ మొత్తం ఇట్లా ఈ కాలువ వెంబడి ఇట్లా పోతుంది అనమాట. ఎక్కడికి పోతుందంటే సింగుటం అనే ఊరిలో పోతుంది. అక్కడ పెద్ద చెరువు ఉంది, ఆ చెరువులో పోతుంది. ఈ గుడిసె చూసిర్రా, మన డ్యామ్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో వాటర్ మొత్తం బయటికి పోతుంది చూడు. అప్పుడైతే ఈ వలలు కట్టిర్రు చూడు. ఈ వలలకి వెళ్ళి చేపలు పడుతున్నారు. ఆల్రెడీ ఇది పడవ కనిపిస్తుంది చూడు, ఆడైతే పడుతుర్రు ఆల్రెడీ. మొత్తం వల వేసిర్రు, ఇట్లా 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 వల వేసి పడుతుర్రు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎవరు అన్న చేపలు కూడా పడుతున్నాడు. ఇదే మన ఇప్పుడు దాకా చూపించిన రిజర్వేరు. ఈ నుంచి వాటర్ వచ్చి ఇప్పుడు ఇట్లా వెళ్ళి పోతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చిన్న చిన్న చేపలు ఉన్నాయి చూడు, చాలా ఉన్నాయి చేపలు. కొంచెం మీకు కనపడకపోవచ్చు. గేట్లు చూడండి ఎట్లా ఓపెన్ చేస్తారంటే, గేట్లు ఇవి వాటర్, అదే రిజర్వేర్ వాటర్ వచ్చినప్పుడు దీన్ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసినప్పుడు వెళ్ళిపోతాయి. ఈడైతే మేము మీకు చూపిద్దామని ఈడ కూర్చున్నాం. లొకేషన్ మాత్రం చాలా బాగుంది చూడడానికి. వాటర్ కూడా ఫుల్ ఉంది ఇది. ఓకే ఫ్రెండ్స్, అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.